అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన గొళ్ళెం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మంగతాయారు పెద్ద కొడుకు పురుషోత్తం, కోడలు ఊర్మిళ పిల్లల్ని తీసుకొని రాజవరం వచ్చారు. హైదరాబాద్లో ఇరుకు అపార్ట్మెంట్లో ఉండే పిల్లలకు పల్లెటూళ్ళలో నానమ్మ ఇంటికి రావటం ఆట విడుపుగా ఉంది. ఇంటి ముందు జామ చెట్టు, దొడ్లో మామిడి చెట్టు ఎక్కి దిగుతూ ఆడుకుంటున్నారు. పిల్లలు సంతోషంగా గడపాలనే పురుషోత్తం ఆఫీస్కి వారం రోజులు సెలవు పెట్టి తీసుకొచ్చాడు. పిల్లలకు ఎటూ దసరా సెలవులే. తల్లి ఎందుకో సంతోషంగా ఉన్నట్టు కనిపించలేదు పురుషోత్తానికి. ఆమె ముభావంగా తిరుగుతోంది. అడిగిన వాటికి ఆ అని పొడి పొడి మాటలు చెప్తోంది. మనస్ఫూర్తిగా మాట్లాడటం లేదు. అమ్మా, ఒంట్లో బాగలేదా అని అడిగాడు పురుషోత్తం. అవును, బాగలేదు, నీరసంగా ఉంటోంది అన్నది మంగతాయారు. ఊళ్ళో డిస్పెన్సరీ ఉందిగా, డాక్టర్ని కలవలేకపోయావా? ఎందుకులే, అదే తగ్గిపోతుంది. కాదమ్మా, ఏదో తేడా ఉంటుంది. లేకపోతే నీరసం ఎందుకొస్తుంది? షుగర్ ఏమైనా వచ్చిందేమో, టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువ మందికి షుగర్ వస్తుంది. నీరసం ఒక్కటేనా? కళ్ళు తిరగటం, తల తిరగటం ఇలాంటి లక్షణాలున్నాయా? అవేం లేవులే. అమ్మా, ఈసారి మా వెంట హైదరాబాద్కి రా, అక్కడ టెస్టులు చేయిస్తాను. ఏదైనా తేడా ఉంటే తెలుస్తుంది. మందులు వాడుతూ ఉండాలి ఏ జబ్బకైనా. మొదట్లోనే తెలుసుకుంటే మంచిది అన్నాడు పురుషోత్తం. అవునత్తయ్య, మావయ్య పోయి కూడా 10 ఏళ్లయింది. ఒంటరిగా ఈ ఊళ్ళో ఎందుకు? మాతో వచ్చి ఉండొచ్చు కదా. చెప్తే వినరు. పొలం ఎవరు చూస్తారు? ఇల్లు పాడవుతుంది అంటారు. పొలం కౌలకిస్తే సరి, లేదా అమ్మేసినా మంచిదే. పల్లెటూళ్ళలో ఇంటికి విలువ ఏముంటుంది? పాలేర్లు ఎవరైనా ఉండమంటే సంతోషంగా ఉంటారు అన్నది ఊర్మిళ. మంగతాయారు నవ్వి ఊరుకుంది. కోడలొచ్చినప్పుడల్లా చెప్పే మాటలు అవే. ఊర్మిళ, నాకు ఒంట్లో నీరసంగా ఉంది. వంట పని నువ్వు చేసుకోవాల్సిందే. సుబ్బలక్ష్మి సాయం చేస్తుంది అన్నది. సరే అత్తయ్య, అలాగే చేస్తాన్లే. ఇక్కడ నాకు మాత్రం వేరే పనే ఉంది అన్నది ఊర్మిళ. ఆ రాత్రి మంగతాయారు గదిలోకి వెళ్లి లోపల గొళ్ళెం పెట్టుకుని పడుకుంది. ఆ సంగతి ఊర్మిళ గ్రహించింది. ఏమండి, మీ అమ్మేంటి గదిలో గొళ్ళెం పెట్టుకుని పడుకుంది? పెద్దావిడి కదా, ఏదైనా అయితే మనకేం తెలుస్తుంది? తెల్లవారుజామున 3 గంటలప్పుడు వాతావరణంలో ఆక్సిజన్ తగ్గుతుందట. అందుకే ఆ సమయంలో పెద్దవాళ్లకి గుండెపోటు, పక్షపాతం వంటివి వస్తాయట. నా ఫ్రెండ్ డాక్టర్ సుమతి చెప్పిందండి అన్నది ఊర్మిళ భర్తతో. గొళ్ళెం పెట్టుకుని పడుకోవటం అలవాటేమో అన్నాడు పురుషోత్తం. లేదండి, ఇది వరకు ఎప్పుడూ హాల్లోనే పిల్లలకు కథలు కబుర్లు చెప్తూ వాళ్ల మధ్యనే పడుకునేది. అవును కదా, అమ్మకి తన ఆరోగ్యం మీద ఏదో అనుమానం వచ్చింటుంది. మనకి చెప్పటం లేదు, బాధపడతామని. జబ్బొచ్చిందని డౌటేమో, అందుకే పిల్లల్ని దూరంగా ఉంచుతుందేమో. అదేంటండి, జబ్బులొస్తే ఎవరైనా దాచుకుంటారా? ముదిరితే ఎవరికి నష్టం? పల్లెటూరి వాళ్ళు అంతే, దేన్ని లెక్క చేయరు. అదే పోతుంది అంటారు అన్నాడు పురుషోత్తం నవ్వుతూ. తర్వాత తల్లికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరారు పురుషోత్తం కుటుంబం. అమ్మగారు, మీ కోడల వాళ్ళు ఉన్నంతకాలం గొళ్ళెం పెట్టుకుని పడుకున్నారంటగా, మీకేమైనా జబ్బొచ్చిందా అని కోడలుగారు నన్ను అడిగారు అన్నది పనిపిల్ల సుబ్బలక్ష్మి. నోరు ముయ్యవే వెర్రిముఖమా, నాకేం జబ్బు, నిక్షేపంగా ఉన్నాను అన్నది మంగతాయారు కోపంగా. ఆమెకు అంత కోపం ఎందుకొచ్చిందో సుబ్బలక్ష్మికి అర్థం కాలేదు. సంక్రాంతి సెలవులప్పుడు చెన్నైలో ఉండే రెండో కొడుకు రాజశేఖర్ భార్యా పిల్లలతో రాజవరం వచ్చాడు. అత్తయ్య, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది, కులాసానా అని అడిగింది రెండో కోడలు రమ్య వచ్చి రాగానే. ఏం కాలేదులే, కొంచెం నీరసం. అయినా నాకు బాగాలేదని ఎవరు చెప్పారు అని కోడల్ని అడిగింది మంగతాయారు. ఊర్మిళక్క ఫోన్ చేసింది. వాళ్ళొచ్చినప్పుడు మీకు ఒంట్లో బాగలేదని. ఎప్పుడు వెళ్ళినా గారెలు, కజ్జికాయాలు, చక్రాలు వగైరా పిండి వంటలు చేసి పెట్టేది అత్తయ్య. ఈసారి ఒంట్లో బాగలేదని వంట తనే చేసుకున్నానని చెప్పింది అంది రమ్య. అవునమ్మా, వయసు మీరుతోందిగా, అంతే, నీరసం. ఇది వరకటిలా లేదు. అయినా ఎల్లకాలం ఒకేలా ఎట్లా ఉంటావమ్మా? రోజులన్నీ మనవి కాదు కదా అన్నది మంగతాయారు. రెండో కొడుకు కోడలు ఉన్నన్ని రోజులు మంగతాయారు గదిలో గొళ్ళెం పెట్టుకునే పడుకునేది. రమ్య చెన్నై వెళ్ళాక ఊర్మిళకు ఫోన్ చేసి చెప్పింది. అక్కా,
నువ్వు చెప్పింది నిజమే. అత్తయ్యకు ఏదో జబ్బు చేసింది. గదిలో గుళ్ళెం పెట్టుకునే పడుకుంటోంది. పిల్లల మధ్య పడుకొని కథలు చెప్తుండేది ఇదివరకు. ఇప్పుడు అదేం లేదు. మనం ఎప్పుడు వెళ్ళిపోతామా అన్నట్టు ఇబ్బందిగా ప్రవర్తిస్తోంది. మనిషి కూడా బాగా తగ్గింది. ఇది వరకటి కళ లేదు ముఖంలో. నేను అప్పటికి చెన్నై తీసుకెళ్తాను, మంచి హాస్పిటల్లో చూపిస్తానని చెప్పాను. అయినా వినలేదు. నాకేం లేదు, బాగానే ఉన్నాను అంటోంది. ఒకవేళ ఏమైనా మెంటల్ డిజాస్టర్ ఏమో? అదేం కాదులే, ఇంకేదో. అయినా రోగం ఎన్నాళ్ళు దాగుతుంది? ఏదో ఒక రోజు బయటపడుతుందిలే, చూద్దాం అన్నది ఊర్మిళ. తర్వాత మంగతాయారు కూతురు సరిత వచ్చింది తల్లి దగ్గరికి. ఆమె గురించి ఫోన్లో చెప్పారు వదినెలు. ఆమెకు ఏదో జబ్బు మొదలైందని అనుమానం వ్యక్తం చేశారు. మేము రమ్మంటే రావటం లేదు, ఒంటరిగా ఊళ్ళోనే ఉంటోంది. నువ్వైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించు. జబ్బు ముదిరిపోతే ఎవరూ ఏం చేయలేమన్నారు. సరిత ఆందోళన పడుతూ రాజవరం వచ్చింది. తల్లి కొంచెం చిక్కినట్టుగా కనిపించింది. అంతకంటే ఏం మార్పు లేదు. సరిత పిల్లలతో సంతోషంగానే గడిపింది. తనే దగ్గరుండి పిండి వంటలు చేసి పెట్టింది. తల్లికి ఏ విధమైన అనారోగ్యం ఉన్నట్టు అనిపించలేదు సరితకు. అమ్మా, నీకు ఆరోగ్యం బాగలేదని వదనలు చెప్తే వచ్చాను. చెప్పమ్మా, ఏమైంది నీకు అని తల్లిని అడిగింది సరిత. మంగతాయారు నవ్వింది. నాకేమైందే, చూస్తున్నావుగా, జబ్బు మనిషిలా ఉన్నానా? మామూలుగానే తిరుగుతూనే ఉన్నాను కదా అన్నది. అది కాదమ్మా, వదినలొచ్చినప్పుడు అట్లా లేవన్నారు. వంట కూడా వాళ్ళనే చేసుకోమన్నావంట, పిల్లల్ని దూరంగా పెట్టావంట, అదీకాక గదిలో గొళ్ళెం పెట్టుకుని పడుకునేదానివంట అన్నది సరిత. మంగతాయారు ముభావంగా ఉండిపోయింది కాసేపు. తర్వాత నెమ్మదిగా చెప్పింది. మీ అన్నల్ని చూస్తే భయంగా ఉందే నాకు. సరిత తెల్లబోయింది. అదేంటమ్మా, అన్నల్ని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? వాళ్ళు నీ కన్న కొడుకులు కదా, పరాయివాళ్లా? నాకేం అర్థం కావటం లేదమ్మా. వదిన వాళ్ళు అనుమానించినట్టు నీకు మానసికమైన వ్యాధి మొదలైందేమో అని అనిపిస్తోంది నాకు. ఆ జబ్బు లక్షణం అనుమానించటమట అన్నది సరిత. నాకేం జబ్బు లేదులేవే. అన్నల్ని చూసి ఎందుకు భయపడుతున్నానంటే, నేను నిద్రలో ఉన్నప్పుడు గొంతు పిసికి చంపుతారేమోనని. అందుకే గదిలో గొళ్ళెం పెట్టుకుని నిద్రపోతున్నాను. అసలు సంగతి చెప్పింది మంగతాయారు. సరిత నివ్వెరపోయింది. అదేంటమ్మా, అన్నలు నిన్నెందుకు చంపుతారు? ఎందుకలా భయపడుతున్నావు అడిగింది సరిత. ఎందుకంటే డబ్బు పాపిష్టిదమ్మా. ఇప్పుడు అందరికీ ధనపిశాచి పట్టుకుంది. మన ఊళ్ళోనే కన్న తండ్రిని, కన్న తల్లిని ఆస్తి కోసం చంపటం జరిగింది. రోజూ టీవీల్లో కూడా అటువంటి వార్తలే చూపిస్తున్నారమ్మా. అసలు కొడుకులకు ఏమైందో తెలియటం లేదు. బతికుండగానే శ్మశానానికి తీసుకుపోయి తగలేస్తున్నారట. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. కంచె చేను మేసినట్టుగా ముసలి వయసులో దయగా ఉండాల్సిన కొడుకులు కాలయములే చంపుతుంటే దిక్కెవరు? మీ అన్నలు మాత్రం మామూలు మనుషులేగా చెప్పింది మంగతాయారు. సరితకు నోట మాటలు రావటం లేదు. తల్లివైపే ఆశ్చర్యంగా చూస్తోంది. మీ అన్నలొచ్చినప్పుడల్లా ఇక్కడ పొలం అమ్మేద్దాం, ఒక్కదానివి ఈ ఊళ్ళో ఎందుకు, మా దగ్గరకొచ్చుండు అని సతాయిస్తున్నారమ్మా. ఇప్పుడు పొలాల రేట్లు పెరగటంతో వాళ్ళకి డబ్బు మీద ఆశ పుట్టింది. పొలం అమ్మటానికి నేను ఒప్పుకోవటం లేదు. అందుకని ఏ అర్ధరాత్రో నా గొంతు పిసికి చంపితే? మంగతాయారు చెప్తూనే ఉంది. ఇప్పుడు లోకంలో జరుగుతున్న సంఘటనలు, కొందరు మానవత్వం కోల్పోయి మృగాల వంటి వాళ్లు కన్నవాళ్లని ఆస్తుల కోసం నిర్దాక్షిణ్యంగా చంపటం చూసి విని ఆమెకు భయం పట్టుకొని ఉంటుంది. తన కొడుకులు కూడా తనను చంపుతారేమో అనే భ్రమలో ఉన్నదని సరితకు అర్థమైంది. అది నిజంగా మానసికమైన వ్యాధికి నాంది కనుక ఇప్పుడే తల్లిని సైకియాట్రిస్టుకు చూపిస్తే మంచిది అనుకుంది. ఎవరో ఏదో చేశారని అన్నల్ని అనుమానించటం బాగాలేదమ్మా. సరే, నా వెంట బయలుదేరి మా ఊరికి రా, కొన్నాళ్లుందువుగాని. వాతావరణం మారితే మంచిదే కదా అన్నది సరిత. తల్లిని ఎలా అయినా ఓ మంచి సైకియాట్రిస్టుకి చూపించి తన మనసులోని భయాన్ని పోగొట్టాలనే ఆశతో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.